प्यारे बाबा ने, प्यारे बाबा ने हमको तपस्वी मूरत बना दिया। प्यारे बाबा ने हमको तपस्वी मूरत बना दिया। अपने ही जैसा हमको खूबसूरत बना दिया, खूबसूरत बना दिया। प्यारे बाबा ने हमको तपस्वी मूरत बना दिया। अपने ही जैसा हमको खूबसूरत बना दिया, खूबसूरत बना दिया। ఓం శాంతి. ఈరోజు స్పెషల్ క్లాస్ ఇది గుల్జార్ దాదీది. దాది చెప్తారు, వ్యక్తిత్వమే దివ్యత, సంబంధమే సరళత. ఇది అవశ్యం. అంటే వ్యక్తిగత జీవనంలో మనకు దివ్యత ఉండాలి. దివ్యత అంటే దైవీ గుణాలు ఆధారంతో జీవనాన్ని నడిపించాలి. మరి అందరూ సంబంధ సంపర్కలో వచ్చేటప్పుడు మన లోపల ముఖ్యంగా సరళత అనేది కావాలి. సో దాని ఆధారంలో దాది గుల్జార్ దాది క్లాస్ చెప్తున్నారు. అంటే మన లోపల దైవీ గుణాలు అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు దైవీ గుణాలది గుల్దస్తా ఉంటుందో అప్పుడు మన జీవనం చాలా బాగా ప్రకాశంగా ఉంటుంది, బాగా అయిపోతుంది. సో ఇప్పుడు కూడా బాబా బిడ్డ అయిన తర్వాత బాగానే ఉంది. అయితే ఎప్పుడు దైవీ గుణాలతో జీవనాన్ని నడిపిస్తాము చాలా విశేషంగా ఉంటుంది. బాబా మరి ఒకసారి చెప్పినారు, एक बारी बाबा ने कहा था, और कोई दान आप नहीं दे सकते हो, लेकिन दैवी गुणों का दान तो कर सकते हो। ब्राह्मणों को दान नहीं कहेंगे, लेकिन सहयोग देना है. అంటే మన లోపల ఎంతెంత దైవీ గుణాలు ఉంటుందో ఆ దైవీ గుణాలనే దానం ఇవ్వాలి. కంపల్సరీగా దైవీ గుణాన్ని దానం ఇవ్వాలి. వేరే ఏమి దానం మనం ఇచ్చేదానికి కాదు. ఏముంది మన దగ్గర దానం ఇచ్చేదానికి? అయితే దైవీ గుణాలైనా ఉందా లేదా? దాంతో బ్రాహ్మణకు ఏమో దానం చెప్పరు, కానీ బ్రాహ్మణకు పరస్పరంగా దైవీ గుణాలది సంయోగం కావాలి. సో ఈ గుణాలు ఇచ్చేది చాలా ముఖ్యమైన మాట. అంటే బాబా అది కుచేలుడిది ఎగ్జాంపుల్ చెప్తారు కదా. కుచేలుడు కొంచెం అంత పిడిగడు అటుకులు ఇచ్చేసి మహల్ తీసుకున్నారు. అట్లనే బాబా కార్యంలో ₹1 ఎప్పుడు సేవ చేస్తాం, ₹1 సేవ అది 10 వచ్చేస్తుంది మనకు. ఆ విధంగా ఒక దైవీ గుణాలు ఉంటే కూడా చాలు. ఆ ఒక దైవీ గుణాలతో మనం ఎప్పుడు అందరికీ దాన్ని ఇస్తాము. ఆ గుణం మనలో ఉండేది అందరు కాపీ చేసుకుంటారు. దాని ఆధారంలో మనకు చాలా వచ్చేస్తుంది, అన్ని సర్వగుణ సంపన్న అయిపోతాం మనం. చాలామంది ఏం చెప్తారంటే, నా దగ్గర దైవీ గుణాలు ఉండేటే కనిపించనే లేదు ఏం చెప్తారు. అంటే దాది ఏం చెప్తున్నారంటే 99 గుణాలు ఉండగంట పోవచ్చు. అయితే కంపల్సరీగా ఒక్క గుణమైనా ఉంటుంది. ఆ ఒక్క గుణ ఆధారంలోనే బాబా మన సెలెక్ట్ చేసుకున్నారు. లేదంటే మన బాబా బిడ్డ అయి ఉండం. ఆ ఒక్క గుణం కూడా లేదంటే శివబాబా బిడ్డ మనం ఎట్లా అవుతాం? సో ముఖ్య విశేషత ఏమి ఇక్కడ? ఆ ఒక్క విశేషత మన దగ్గర
కంపల్సరీగా ఉండే దానివల్ల మనం శివబాబా బిడ్డలైన. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంతోమంది చదివిన వాళ్ళు ఉన్నారు, చాలామంది జడ్జెస్ ఉన్నారు, వకీలు ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు, ఏమేమో పని చేసే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ళు బాబా బిడ్డ కాలేదు. మనం బాబా బిడ్డ అయినామంటే కంపల్సరీ వాళ్ళందరికంటే ఏదో ఒకటి పెద్ద విశేషత మనలో ఉంటుంది. అది ఏమి అది ఇక్కడ మాతలు ఎవరు పోయి చదివిందే లేదు. అయినా ఏ ఒక్క విశేష గుణం మీ దగ్గర ఉంది, వాళ్ళలో లేదు. అది ఏమి పెద్ద పెద్ద సైంటిస్టులో లేదు, విద్వాన్ పండితులో లేని గుణాలు మీ దగ్గర ఏముందంటే పరమాత్మని అర్థం చేసుకునే గుణం మీ దగ్గర ఉందా లేదా? ఇది చాలా పెద్ద విశేషత. అన్ని విశేషతాల కంటే ఈ విశేషత చాలా పెద్దది. ఏదంటే భగవాన్నే సరిగ్గా అర్థం చేసుకున్నారు. పరమాత్మ ఎవరు, ఎట్లా నిరాకారి పరమాత్మ ఒక సాధారణ శరీరం ఆధారంలో మన జీవనాన్ని పరివర్తన చేస్తారు. పరమాత్మది నామరూప దేశకాల కర్తవ్యం. ఈ విశేషతాన్ని ఇది మీరు తెలుసుకున్నారా లేదా? మీరు ఏం పోయి స్కూల్లో కాలేజీలో చదవలేదు, జడ్జి కాలేదు, వకీల్ కాలేదు. బాబాకు అదంతా వద్దు కూడా. అయితే బాబాకు మన అంటే ఎంత ఇష్టం, ఎందుకు ఇష్టం అంటే ఇంత పెద్ద విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఎంత పెద్ద విషయం, భగవాన్ ఎవరు అన్నదాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారంటే బాబాకు మనం ఇష్టమైన వాళ్ళు అయిపోయినాం. భగవాన్ మన పైన ఎంత ప్రీతి చూపిస్తారు. అందులో ఈ విశేషత ఏమో ఉంది కదా, ఉందా లేదా? ఎవరైనా ఉన్నారా ఏమి ఇక్కడ బాబాని ఎవరు తెలియగండ వాళ్ళు? సో ఈ ఒక్క విశేషతని కార్యంలో యూస్ చేస్తే కూడా మనం సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ అయిపోతుంది. ఈ ఒక్క విశేషత చాలు భగవాన్ని గురించి తెలుసుకొని అందరికీ చెప్తే కూడా. మరి దాని వెంట చేరి ఇంకా కూడా చాలా విశేషతలు ఉంది. మీరు చాలా డీప్గా చూడండి, మీ లోపల ఎంత మంచి విశేషత గుణం ఉంది. అంతో దీని కార్యంలో యూస్ చేస్తూ ఉండాలి. కార్యంలో యూస్ చేస్తూ ఉంటే అభిమానం రాదు. అభిమానంతో కార్యంలో యూస్ చేయగలిగితే అహంకారం లేకుండా ఉండాలి. పెద్ద పెద్ద వాళ్ళు ఏమేమి చదివినారో వాళ్ళ లోపల అన్నీ చదివిన దాని అహంకారం ఉంటుంది. మనం వేరు ఏమీ చదవలేదు, ఇది ఒకటే తెలుసుకున్నాం. అయితే సేవా భావంతో ఇక్కడ మనం సేవ చేస్తూ ఉంటాం. ఇంత పెద్ద కార్యాన్ని నిరహంకారిగా ఉండి చేసేది ఇది చాలా పెద్ద అంటే పెద్ద విశేషత. సేవల సఫలత కూడా వాళ్ళకే దొరుకుతుంది. విశేషతాన్ని నిరహంకారి రూపంలో సేవ చేస్తూ ఉండేది. మరి శివబాబా చెప్తారు, మీ లోపల ఈ విశేషత ఉండే దానివల్ల నేను ఆ విశేషతని చూసి మిమ్మల్ని నా బిడ్డగా చేసుకున్నాను. భగవాన్ని తెలుసుకునే ఈ విశేషత. మళ్ళీ దాది చెప్తారు, విశేషత లేని బ్రాహ్మణ్ ఎవరు లేదు. విశేషత లేని బ్రాహ్మణ్ ఎవరు లేదు. ఎందుకంటే ఈ బ్రాహ్మణే పోయి దేవత అవుతారు. సో దేవాత్మలో ఎంతెంత విశేషత ఉంటుంది. మీరు బాబా బిడ్డ అయినారంటే ఇది కూడా మీకు నిశ్చయం అయిపోయిందా లేదా, నేను దేవాత్మ అవుతాను, దేవత అవుతాను అట్లా అని. సో ఈ ఒక్క విశేషతని మనం సేవలో యూస్ చేస్తూ ఉంటే 100% అయిపోతుంది. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారంట, మనలో ఉండే విశేషతని ఒక ఇద్దరికి ఇస్తే అది డబుల్ అయిపోతుంది, నలుగురికి ఇస్తే ఇంకా డబుల్ అయిపోతుంది. ఇట్లా మల్టిప్లై అయ్యే అది 100% అయిపోతూ ఉంటుంది మనలో ఉండే విశేషతని. ఇట్లా మన జీవనాన్ని విశేష జీవనంగా తయారు చేసుకోవాలి. అంటే సేవలో యూస్ చేస్తేనే అది ఎవరి సేవ? భగవాన్ సేవలో ఒక విశేషతని యూస్ చేస్తే కూడా అది 100 times అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. ఏ విధంగా చెప్తారు, పరమాత్మ కోసం ఒక పిడిగడి చాలు, అంత ధనం ధాన్యంతో సంపన్న అయిపోయినాడు కుచేలుడు. ₹1 సేవ చేసినా అది 10 వచ్చేస్తుంది. ఆ విధంగా ఒక గుణ ఆధారంలో
సేవ చేసినా కూడా సర్వగుణ సంపన్న అయిపోతారు. ఇది ఎంత మంచి మాటలు బాబా చెప్తారు మనకు. సో ఈ విధంగా మనం చెప్పకూడదు నాలో ఏముంది ఏమి లేదు అట్లా అని. తర్వాత కొందరు ఏం చెప్తారంటే కొన్ని సెంటర్స్లో ఇట్లానూ ఉన్నారు స్టూడెంట్స్ చెప్పేవాళ్ళు, ఏం చేసేది మా సిస్టర్ మా సెంటర్ ఇన్ఛార్జి అట్లా దొరికినారు, మాకు ఏమీ నేర్పించనే లేదు, మాకు ఏమీ తెలియదు అట్లా అని. సో సెంటర్ ఇన్ఛార్జ్ పైన ఎందుకు చెప్పాలి? మీకు బుద్ధి ఉంది, బాబా జ్ఞానం అర్థం చేసుకొని దాని ధారణ చేసుకొని ఈ జ్ఞానాన్ని సంస్కారం చేసుకుంటే మీరు ఎంత పెద్దవాళ్ళు అయిపోతారు. అందువల్ల దీంట్లో ఎవరిది దోషం చెప్పేదానికే లేదు. వీళ్ళు సర్లేదు, వీళ్ళ దగ్గర ఉండే దానివల్ల నాకేమీ ఇంప్రూవ్మెంటే లేదు. ఇంప్రూవ్మెంట్ ఎవరి ఆధారంలో ఉంటుంది? మన బాబా వాణి విని ఆ వాణి అనుసారంగా మన సంస్కారం చేసుకుంటే మనకి ఎంత బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. తెలుసుకోండి, మనం ఎవరి దగ్గర ఉంటామో వాళ్ళే మనకు మంచి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఎగ్జామ్స్ వస్తూ ఉంటుంది. ఆ ఎగ్జామ్స్లో అంతా మనకు పాస్ అయిపోయినామంటే ఎంత విశేషాత్మ అయిపోతుంది. మంచి వాళ్ళ దగ్గర ఉండి మన మంచిదే ఉండే అంటే ఏమి లాభం? ఇట్లా చెప్పకూడదు. అంటే అందరూ దేవతల మీ దగ్గర రావాలి. దేవాత్మలు లాస్ట్ జన్మలో ఉన్నారు, వాళ్ళు కలియుగం నుంచి వచ్చినారు. వాళ్ళ దగ్గరే మనకు హిసాబ్ కితాబ్ ఉంటుంది, లెక్కాచారం ఉంటుంది. వాళ్ళ ద్వారానే టెస్ట్ వస్తుంది. దాన్ని క్రాస్ చేస్తేనే మన విశేష బ్రాహ్మణ్ అవుతాం. సో బ్రాహ్మణ్ పరివారంలోనే విశేష ఆత్మ కావాలి. సో ఈ బ్రాహ్మణ్ పరివారంలో ఏదైనా కార్యం చేసేటప్పుడు మన ఎగ్జాంపుల్గా ఉండాలి. మనం ఇట్లా చెప్పకూడదు, వీళ్ళ నుంచి నాకు ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు అట్లా. సరే పోనీ వాళ్ళ కోసం మీరు ఎగ్జాంపుల్గా ఉండొచ్చా లేదా? బాగా మారిపోయిన తర్వాత వాళ్ళకంటే బాగా మంచి పని చేయొచ్చు. మీరు బ్రాహ్మణ్ పరివారంలో ఎగ్జాంపుల్గా ఉంటే మనకి ఎక్స్ట్రా మార్క్స్ దొరుకుతుంది. అయితే బాబా జ్ఞానాన్ని అర్థం చేసుకునే ఆధారంలో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరు మనం చేంజ్ చేసానికి లేదు. సో బాబా చెప్తారు, ఎవరి ద్వారానే పేపర్ వచ్చింది అనుకోండి, ఎవరైనా మనం ముందు సేవార్తో వచ్చినారు అనుకోండి, అంటే మనం ఇట్లా కాదు చెప్పేది, నాకు టీచర్ సర్లేదు, నాకు సేవ కోసం ఛాన్సే లేదు, ఇట్లా అంతా మాట్లాడకూడదు. అట్లా అంతా మాట్లాడేవాళ్ళు చిన్నపిల్లల కంటే చిన్నపిల్లలు. ఇక్కడ పెద్దవాళ్ళకి కూడా చిన్నపిల్లల్లాగా మాట్లాడకూడదు. ఏంటంటే మన జీవనాన్ని ఆధారమంతా ఒకటి శివ బాబా, ఇంకొకటి బాబా చెప్పే జ్ఞానం. దాని ఆధారంలోనే ఇంప్రూవ్ అవుతూ ఉండొచ్చు. దీంట్లో మనుషులంతా చూసేది అవసరం లేదు. ఛాన్స్ వీళ్ళు నాకు ఇస్తారా లేదా అది నువ్వు పాయింటే లేదు. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఉంటే మనకు ఆటోమేటికలీ ఛాన్స్ దొరుకుతూనే ఉంటుంది. సో బాబా చెప్తారు, ఇంత పెద్దవాళ్ళు అయిన సార్ వానప్రస్తుల పోదు ఉన్నారు. ఇప్పుడు అంత వానప్రస్తు దగ్గర వచ్చేటప్పుడు ఇట్లా అంతా మాట్లాడేది బాగుండదు. అర్థమైందా? ఇప్పుడు మన పరంధాముకు దగ్గర పోదు, అంత పెద్ద వానప్రస్థ అయిపోయింది. ముసలి వాళ్ళు మరి చిన్న బొమ్మలంతా పెట్టుకుని ఆట ఆడేది ఏం బాగుంటుంది? అది బాగుందా? బాబా అడుగుతారు. సో మన వానప్రస్థ స్టేజ్ ఏమి? కర్మాతీత అవస్థ దగ్గర పోవాలి. మనం ఎవరి పైన ఏమి చెప్పగంట మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడంతా మనుషులు ఎట్లా ఉన్నారు? మనమే మారాలి. వేరే వాళ్ళు మన మార్చేదానికి లేదు, మనం వేరే వాళ్ళని మార్చేదానికి లేదు. మనను మార్చేది భగవాన్ జ్ఞానం. వేరే వాళ్ళు మారితే నేను మారుతాను అట్లా అని చెప్పకూడదు. ఈ టీచర్ ఇంప్రూవ్ కానీ తర్వాత మేము వస్తాం క్లాసుకు అంటే అది టైం అంతా అయిపోతూ ఉంటుంది. అందువల్ల
నా కారణం ఏమో అది చూసుకోవాలి, ఇంప్రూవ్ అయ్యే దాంట్లో నేను ఏం తప్పు చేస్తున్నాను అది జ్ఞానం ఆధారంలో చూసుకోవాలి. కారణాలు చెప్పకూడదు కూడా, ఎందుకంటే టైం దగ్గర వచ్చేసింది. టైం దగ్గర వచ్చిన తర్వాత ఇట్లా కారణాలంతా చెప్తూ ఉంటే వాళ్ళకు ఏం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, భవిష్యం మీకు ఏం అర్థమైంది మీ జీవనం. మన భవిష్యంలో మంచి పదవి కావాలి అని చేస్తూ ఉంటాం, వేరే వాళ్ళందరిని చూసానికి పోతూ ఉంటే వాళ్ళు మారితే నేను మారుతాను, వాళ్ళు అట్లా ఉంటే నేను ఇట్లా ఉంటాను, అంతా లాస్ అయిపోతుంది అట్లా అంతా చెప్పేవాళ్ళకు. సో బాబా చెప్తారు ఇక్కడ కారణాన్ని నివారణ చేయండి. నివారణ చేసేవాళ్ళు కావాలి, కానీ కారణం చెప్పుకునే ఉంటే ఎంతవరకు చెప్తూ ఉంటారు. ఒక్కరోజు కూడా కారణాలు సరిపోదు. మనమే నివారణ చేసుకొని ముందు పోదానే ఉండాలి. కారణం నివారణ చేసి మనం చూపించాలి. సమస్యల్ని సమాధానం చేసేవాళ్ళు మనం. వేరే వాళ్ళతో సమస్య వచ్చినా కూడా మన గుణం ఆధారంలో మన సమస్యల్ని సమాధానం చేయాలి. సో సమస్యలంతా సమాధానం అయ్యే వరకు మనం వెయిట్ చేస్తూ ఉంటే వినాశం వచ్చేస్తుంది. ఎంతవరకు సమస్య 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 అని చెప్తూ ఉంటారు. సమస్యలు ఎప్పుడు పూర్తి అవుతుంది, మనమే దానికి ఒక అంతు చేయాలి, కానీ అదే సమస్య మాత్రం పూర్తియే కాదు, లాస్ట్ వరకు పూర్తి కాదు. అంటే చనిపోయే వరకు సమస్యలు వస్తూనే ఉంటుంది. దానికోసం దాని కారణాలను చెప్పకూడదు. ఆ సమస్యలంతా సమాధానం చేసేవాళ్ళు మనమే. మనపైన బాబా రెస్పాన్సిబిలిటీ చెప్పినారు. అప్పుడే శ్రేష్టంగా కావచ్చు. మనం ఎంతో శ్రేష్టం కావాలనో కావచ్చు. ఎవరి కారణాలు చెప్పకుండా ఉండే వాళ్ళే శ్రేష్టంగా అవుతారు. అట్లా చూస్తే స్టార్టింగ్లో బ్రహ్మ బాబా శివబాబా బ్రహ్మ బాబాలో వచ్చినారు. అప్పుడు బ్రహ్మ బాబాకి ఎన్ని కారణాలు ఉంటాయి, శివబాబాకు చెప్పచ్చు కదా, ఈ కారణం నుంచి నేను చేశాను కాదు అట్లా అని. బాబా ఏ కారణాలను చూడలేదు, అన్నిటినో సమాధానం చేసుకొని పరమాత్మ కార్యం నేను చేయాలని చెప్పేసి ముందు వచ్చినారు. సో మనమే ఈ ప్రపంచాన్ని మార్చేవాళ్ళు. ఫస్ట్ మనం మారాలి. మన చేతో వేరే వాళ్ళు మార్పు లేదు. మన చేంజ్ అయ్యేది మన చేత ఉంది, కానీ వేరే వాళ్ళని మీరు ఎట్లా చేంజ్ చేస్తారు? ఎవరిని చేంజ్ చేసానికి లేదు. అర్థమైందా? अच्छा दूसरों को बदलना मुश्किल है, स्वयं तो बदल सकते हो ना. మన మార్పు మన చేత ఉంది, మన పరివర్తన మన చేత ఉంది. వేరే వాళ్ళ పరివర్తన మన చేత లేదు. ఎందుకంటే వాళ్ళ లెక్కాచారం ఏదో అది, వాళ్ళ భవిష్య పదవి ఏమో అది, దాని ఆధారంలో వాళ్ళు ఉంటారే, కానీ వాళ్ళని ఎట్లా మార్చేది? సో ఇప్పుడంతా ఈ లెక్క చూస్తారు. బాబా కూడా మనకు మెథడ్ నేర్పించినారు. ఎంత రాయిలాగా ఉండేవాళ్ళైనా సరే, ఎట్లా ఉండేవాళ్ళైనా సరే, రాక్షసులాగా రావణ్ రాగా ఉండేవాళ్ళైనా సరే, మన శుభభావన శుభకామనతోనే వాళ్ళు సరి అయిపోతారు. లేదంటే మనకు చాలా కష్టం ఎవరి దగ్గరైనా ఉండేది. మన శుభభావన శుభకామన ఉంటే కష్టంగా ఉండే మాటలు కూడా ఈజీగా అయిపోతుంది. అంటే దుష్మన్ కూడా మిత్ర అయిపోతారు. దుష్మన్ అంటే శత్రువు కూడా మనకు మిత్ర అయిపోతారు. ఇట్లా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కావాలి. శత్రువులందరినీ కూడా మిత్ర చేసుకోవాలి. మనకు శత్రువు ఎవరంటే అవగుణాలు. ఆ అవగుణాలను చూడకుండా ఉండండి. అజ్ఞానుల పైన మనకేమీ అశుద్ధ భావన లేదు. వాళ్ళు పరివర్తన అయ్యేదే కదా మనకు కూడా లక్ష్యం. అందుకే కోర్స్ ఇస్తాం. మనం కోర్స్ తీసుకునేది కూడా మన పరివర్తన. వేరే వాళ్ళకు కోర్స్ ఇచ్చేది కూడా వాళ్ళు పరివర్తన కావాలని. అయితే కోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ జడ్జిమెంట్ అనుసారంగా వాళ్ళు చేంజ్ అవుతారు.
ఎట్లా సంబంధ సంపర్కలో వ్యవహారంలో మనం వస్తామో అట్లా వాళ్ళు మన దగ్గర ఉంటారు. జ్ఞాని అయినా సరే అజ్ఞాని అయినా సరే మనం నడుచుకునే విధానంలోనే వాళ్ళు మన దగ్గర ఉంటారు. మనం సరిగ్గా నడుచుకోలేదు అనుకోండి, ఇట్లా చెప్పేదానికి లేదు, వాళ్ళు నా దగ్గర సరిగ్గా నడుచుకోలేదు అట్లా అని. ఎవరు దీనికి జవాబుదారీ? మనమే. ఎవరైనా మన దగ్గర బాగుండాలంటే ఫస్ట్ మనం బాగుండాలి. అర్థమైందా? ఒకవేళ మన నడవడికే సర్లేదంటే గలాట అంతా ఎవరి ద్వారా అవుతుంది? స్వయంలోనే స్టార్ట్ అవుతుంది. సో మనమే కదా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. ఈ 5 తత్వాలనే కూడా మార్చేస్తాం మనం చేంజ్ అయ్యేదానికి. సో అందరికీ ఇప్పుడు యోగదానం చాలా అవశ్యం. ప్రకృతి కూడా యోగదానం కావాలి, మనుష్యాత్మలకు కూడా యోగదానం కావాలి. సో ఈ యోగదానం చేసేది మన డ్యూటీ. ఎవరెవరు మన సాత్విగా ఉంటారు, ఆ సాత్వి డ్రామా అనుసారంగా మన దగ్గర ఉన్నారు అనుకోండి, అయితే ఆ బ్రాహ్మణ ఆత్మలు వాళ్ళని పూర్తిగా మార్చేది జ్ఞానం, శివబాబా శక్తి, మన యోగదానం. అంతే. మనం చెప్పి మారేదానికి మాట లేదు. మాటతో చెప్పి ఎవరినైనా చేంజ్ చేయండి, చేంజ్ ఎక్కడ అవుతారు? సో భగవాన్ జ్ఞానమే చేంజ్ చేస్తుంది. దీంట్లో మరి సాగు చెప్పకూడదు. మనం ఇంప్రూవ్ కాలేదు, మనకి ఎప్పుడూ ఏదో మాయ వచ్చింది, విఘ్న వచ్చింది అని సాగు చెప్తా ఉండకూడదు. వేరే వాళ్ళు సాగు చెప్తూ ఉంటారు. అందుకే ఇట్లా చూపించకూడదు అని చెప్పినారు దాది. ఇట్లా మనం చూపిస్తే వాళ్ళ నుంచి నా జీవనం ఇట్లా కిందగా వచ్చేసింది దాది చెప్తారు. 3 ఫింగర్ మీ దగ్గర మిమ్మల్ని చూపిస్తుంది, నువ్వే కారణం, వాళ్ళు కాదు అట్లా. అర్థమైందా? వర్తమాన సమయం ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో దీంట్లో మంచి గుణాలు చెడ్డ గుణాలు ఉండేవాళ్ళేమో ఉంటారు. అందరూ కనిపిస్తారు, మంచి గుణం ఉండేవాళ్ళు కనిపిస్తారు. అయితే అందరిలో కంపల్సరీగా ఒక్క మంచి గుణమైనా ఉంటుంది. దాన్ని మనం చూడవచ్చు, ఆ విశేషతని. మనకే టెస్ట్ ఇదంతా. వెరైటీ మనుషులు మన ముందు వచ్చినారు, మన టెస్ట్ కోసమే వాళ్ళు మన ముందు వచ్చేది. అంటే మన పేపర్ అంటే మనం ఎంతవరకు పాస్ అవుతాం, ఎంతవరకు ఏం చూస్తాం అనేది మనలో ఉంది. ఇప్పుడు ఎవరైనా రాక్షస గుణం ఉండేవాళ్ళు మన ముందు వస్తారు. అయితే వాళ్ళలో ఒక గుణమైన మంచిది ఉంటుంది, అది చూసే టెస్ట్ మనకు. అందుకే చూపిస్తారు అర్జున మరి పాండవులు కౌరవులు గురువు దగ్గర పోదారు విద్య నేర్చుకునేదానికి. మరి దుర్యోధన అడుగుతాడు గురు, నీకు అది ఏం కనిపిస్తుంది ఎట్లా అంటే చెప్తాడు, చెట్టు అంతా కనిపిస్తూ ఉంది ఎట్లా అంటే. వేరేం కనిపించలేదంటే ఏమీ కనిపించలేదు చెప్తాడు. మరి అర్జున అని అడిగితే చెప్తాడు, నాకు ఆ చెట్టులో ఒక పక్షి, ఆ పక్షిలో ఆ కన్ను కనిపిస్తుంది ఎట్లా అని. అంటే అంత షార్ప్గా ఆ ఒక్క మంచి పాయింట్ని చూస్తాడు, మరి పాస్ అయిపోతాడు. ఎవరికి అన్నీ కనిపిస్తుందో శరీరం కానీ వాళ్ళ అవగుణాలు కానీ వాళ్ళు ఎట్లా పాస్ అవుతారు? అందుకే దాది చెప్తారు, మన కంటి ముందు అందరూ వస్తారు, అయితే మనం చూసే విధానాల ఉంది వాళ్ళని. మనం ఏం చూడాలా అనుకొని చూడాలి. ఇప్పుడు ఆ బాణం వేసే విద్య నేర్చుకునేటప్పుడు వాళ్ళకి షార్ప్గా ఒక పాయింటే కనిపించాలి, అని కనిపించకూడదు. అట్లనే మనలో కూడా మన లక్ష్యం ఏముందో అదే కనిపించాలి, అన్నీ కనిపించకూడదు అవగుణాలంతా కూడా. సో 21 జన్మాని రాజ్యభాగం మనం తీసుకునేటప్పుడు అర్ధకల్పాని పూజ్యాత్మగా అయ్యేటప్పుడు అర్ధకల్పాని రాజ్యభాగం మనకు వస్తుంది అంటే టెస్ట్ లేకుండా ఎట్లా మనం పాస్ అవుతాం? అర్ధకల్పాని రాజ్యం
ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేదానికే ఎన్ని టెస్టులు పెడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు టెస్ట్ రాసేదానికి పెడతారు, చదివి వస్తారు. ఇక్కడ మరి ఆటోమేటిక్లీ టెస్ట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమి శివ్ బాబా చెప్పరు, ఇది నీ కోసం టెస్ట్, ఇప్పుడు నువ్వు ఇది చెయ్యాలని. బాబా ఆల్రెడీ చెప్పేశారు, వెరైటీ బ్రాహ్మణ్ సంసార్లో ఉంటే వాళ్ళందరూ మీ ముందు వస్తారు, లెక్కాచారం అవుతూ ఉంటుంది. మీరు మీ లక్ష్య అనుసారంగా దాంట్లో ఏమి చూస్తారో అది చూడండి. అట్లా అదే టెస్ట్. మనకు వృక్షం అంతా కనిపించేట్టుగా ఉంటుంది, దాంట్లో ఒక పక్షి ఉంటుంది, దాన్ని చూడాలి. సో బ్రాహ్మణ్ సంసార్ది లెక్కాచారం ఇక్కడే స్థాపన కార్యార్థం మనకు ముందు వస్తాయి. మన ముందు పోయేదానికి ఈ లెక్కాచారం అంతా వచ్చేది. రాజా అయ్యేదానికోసమే మనం ముందు అట్లా ఇట్లా వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మనం क्रॉस చేయాలి. तो उसमें आप समझो कि पहले बहुत अच्छा था, अभी ऐसा क्यों करता है? अरे पहले तो तुमको अंगुली पकड़ करके बाबा ने चलाया. छोटा बच्चा है ना, तो माँ बाप अंगुली पकड़ करके चलाते हैं, फिर गिरे नहीं, चोट नहीं लगेंगे. అంటే ఇక్కడ మనకు మొదట్లో మన జ్ఞానంలో వచ్చేటప్పుడు అన్నీ బాగుండేట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత నిదానంగా ఒక్కొక్కరిది అవగుణాలు కనిపించేస్తుంది. అంటే దాది చెప్తారు, స్టార్టింగ్లో మా బాబా, బ్రహ్మ బాబా, శివ బాబా ఇద్దరు మన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటుంది. అందువల్ల మనకేమీ బయట కనిపించలేదు. మన కింద పడకుండా ఉండేదానికి చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటుంది స్టార్టింగ్లో. తర్వాత బాబా చూస్తారు ఎంతవరకు వీళ్ళే నడుచుకునే సాధ్యాన్ని. మనమే నడుచుకునేటప్పుడు మనకు అన్నీ కనిపిస్తూ ఉంటుంది. మన కింద పడదాం లేస్తాం అంటే అవుతూ ఉంటుందా లేదు, నడిచేటప్పుడు కూడా ఎంతవరకు మనమే నిలిచేది సాధ్యం. తల్లిదండ్రి చూస్తారు, అప్పటి వరకు తల్లిదండ్రి చేయి పట్టుకుని నడిపిస్తారు. కొంచెం పెద్ద అయితే చేయి వదిలేస్తారు, మనమే నడుచుకోవాలి. ఇక్కడ కూడా బాబాను చూస్తారు, ఎంతవరకు నేను చేయి వదిలేస్తే వీళ్ళు పాటుగా నడుచుకుంటారు అట్లా అని. సో మనం అప్పుడు బాబా చేయి పట్టుకొని నడుచుకోవాలి. అంటే శ్రీమత్ రూపీ చేయిని పట్టుకొని నడుస్తూ ఉండాలి. వర్తమాన సమయం అంటే మనమే మారాలి. దీంట్లో పక్కా అయిపోవాలి. సంకల్పం కూడా చేయాలి, పక్కా అయ్యేదానికి సంకల్పం. మరి శ్రేష్ఠ కర్మం, శ్రేష్ఠ సంకల్పాన్ని ఇంక్ ద్వారా ఇక్కడ మనం రాసుకోవాలి. ఏమీని రాసుకోవాలి, ఏమైనా కానీ వేరే వాళ్ళని చూడకుండా నేను అన్ని మాటలు మారాలి. అట్లా నేను మారాలి అని రాసుకోండి ఇక్కడ. అప్పుడే మనకు వేరే వాళ్ళ అవగుణాలు ఏమీ కనిపించదు. అప్పుడే ఈ విశ్వాన్ని పరివర్తన చేసే శక్తి మనకు వస్తుంది. నేను మారనే లేదు, వేరే వాళ్ళే మారాలని అనుకుని ఉంటే అది పాసిబులే లేదు. వేరే వాళ్ళు మారాలని మనం కూర్చుంటాం, మనం అరగంట ఎంత టైంని కూర్చుంటారు అట్లా. వేరే వాళ్ళు మారాలని పాసిబులే లేదు. మన రాజ్యం పోగొట్టుకుంటాం అట్లా కూర్చుంటే. సో మన రాజ్య భాగతి ప్రాప్తి అవుతుందంటే సంగం యుగాల్లో ఎట్లా నడుచుకోవాలని తెలుసుకోవాలి. ఈ రాజ్యం తీసుకునే టైంలో నేను ఏమేం చేయాలనో అదంతా చేయాలి. వేరే వాళ్ళని చూస్తూ కూర్చునే ఉంటే టైం వెళ్ళిపోతుంది. వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు, వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు. ఎన్ని రోజులోని మీరు ఇదాన్ని చూస్తూ ఉంటే టైం అంతా దాంట్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ మారుతారు మరి? ఎవరిని చూడకూడదు. వేరే వాళ్ళని చూసి మన స్థితిని కింద పడకుండా చూసుకోవాలి. మన స్థితి ఎందుకు కింద పడాలి వేరే వాళ్ళు బాగాలేదంటే? సో మంచి సంస్కారం వాళ్ళలో ఉంటే
ధారణ చేసుకోండి మీరు తీసుకొని. ఇది వెరైటీ సంస్కారం ఉండే డ్రామానా లేదా? ఇంత పెద్ద డ్రామాలో ఎంతమంది ఉంటారో అందరిది వెరైటీ సంస్కారాలే ఉంటుంది. అందరిలో మీలాగా మంచి సంస్కారాలే ఉండాలి అట్లా అని చెప్పేదానికి లేదు. వెరైటీ సంస్కారాన్ని డ్రామా ఇది, అది బుద్ధిలో పక్కా చేసుకోండి. సో ఈ వెరైటీ సంస్కారం ఎందుకు ఉంది అంటే ఇది డ్రామా, బేహద్ డ్రామా. వృక్షంలో ఇప్పుడు కాండం ఉంటుంది. కాండం ఎట్లా ఉంటుంది? నేరుగా ఉంటుంది. తర్వాత బ్రాంచెస్ వస్తూ ఉంటుందా లేదా? బ్రాంచెస్ వస్తుంది. మరి అనేక ప్రకారమైన ఆకు ఉంటుంది. ఎన్ని ఆకు? కొన్ని చిన్న ఆకు, కొన్ని పెద్ద ఆకు, అది చెట్లు చూసేదానికి అప్పుడే బాగుంటుంది. ఈ వెరైటీ సంస్కారం ఉంటేనే ఈ వృక్షం కూడా బాగుంది చూసేదానికి. ఒకే సంస్కారం అందులో ఉంటే ఇప్పుడు అది ఏం బాగుంది? हर एक वैरायटी संस्कार होना ही है ये पक्का कर लो. ఈ డ్రామాలో వెరైటీ సంస్కారం వాళ్ళే ఉండేది. అందరూ ఒకే సంస్కారంలో మనలాగే అందరూ ఉండాలే లేదు. వాళ్ళ వాళ్ళ పార్ట్ వాళ్ళది. నా సంస్కారం బాగుండాలని నేను అనుకోవాలి. సో దీంట్లో ఈ మాలలో అంటే ఈ టెస్టులో పాస్ అయ్యేది 108 మంది. ఆ 108 మంది ఎట్లా పాస్ అయినారు? తర్వాత 16,108. మీ నంబర్ తీసుకోవాలంటే ఇప్పుడు మీరు దేనం చూడగండి, మీ పాటుగా మీరు మారుతూ ఉండాలి. మీ మంచి గుణాలని వేరే వాళ్ళకు దానం ఇవ్వాలి, లేదా సహయోగం ఇవ్వాలి మీ మంచి గుణాల ఆధారం. సో సంస్కారాన్ని డిఫరెన్స్ గ్యారంటీ ఉంటుంది. 100 to 108 ఉంది కదా, 1 నుంచి 8 వరకు. 1 మరి 108 ఎన్ని వెరైటీ సంస్కారం దాంట్లో కూడా ఉంటుంది. అయినా చిన్న పెద్ద డిఫరెన్స్ కంపల్సరీ ఉంటుంది. దానికి బాబా చెప్తారు. సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు. మన ముందు పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళ ద్వారాను మనకు టెస్ట్ వస్తుంది, చిన్నవాళ్ళ ద్వారా కూడా టెస్ట్ వస్తుంది. మనం ఎట్లా క్రాస్ చేయాలి ఆ టెస్ట్ని ఇది తెలుసుకోవాలి. పెద్దవాళ్ళ దగ్గర ఎట్లా నడుచుకోవాలి, చిన్నవాళ్ళ ఎట్లా నడుచుకోవాలి. సో విధం ఏమంటే మన లక్ష్యాన్ని చూసుకొని నడుస్తూ ఉండాలి. అప్పుడే మనం పెద్దవాళ్ళ దగ్గర పాస్ అయిపోతాం, చిన్నవాళ్ళ దగ్గర కూడా పాస్ అయిపోతాం. వెరైటీ సంస్కారం వాళ్ళు మన ముందు వచ్చినా కూడా మనం పాస్ అయిపోతానే ఉంటాం. లక్ష్యమే ముందు పెట్టుకొని చూడండి. ఇట్లా ఆలోచన చేస్తూ ఉండకూడదు. ఎట్లా ఇది అవుతా ఉంది, వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు, వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు, ఇది సరిలేదు, అది సరి. ఏం సరిగా ఉంది మీకు? ఏం సరిగ్గా కావాలి? ఇప్పుడు సత్యుగమా ఏమి ఇప్పుడు జరిగేవి? ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. లేకిన్ అదంతా చూస్తే కూడా మన జీవనంలో సాక్షి అవస్థ కావాలి. సాక్షి అవస్థ లేకుండా ఈ వీళ్ళు ఇట్లా చేస్తారు, వాళ్ళు ఇట్లా చేస్తారు, అది ఇది అదే మాటలు, అదే చూసేది, అదే వినేది, అన్నీ పోగొట్టుకుంటారు. రాజ్యమే పోగొట్టుకొనేస్తారు. అదంతా చూసేదే ఎందుకు ఇప్పుడు? అందుకోసం మనం గమ్ముగా బాబా ఏం చెప్తారు అది చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా, దాంట్లోనే రోజంతా టైం పాస్. ఎప్పుడు బాబా బిడ్డ అయినారు అప్పటి నుంచి ఇదే నా పని, ఎప్పుడు మరి ముందు పోయేది? సో దాని నుంచే సమస్యలు కూడా వస్తుంది అట్లా అంతా చూస్తూ ఉంటేనే. ఇప్పుడు సమస్యలు ఎంత పెద్ద వచ్చినా మన మనసు షేక్ కాకూడదు. కొంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఏం కాకూడదు. అంటే ఇట్లా చూస్తూ ఉంటే విఘ్నం వస్తూనే ఉంటుంది, మనకు సమస్యలు వస్తూనే ఉంటుంది. ఎప్పుడు పక్కా ఇది
ఒకే మాట దాది మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. నేను మారాలి, ఫుల్గా మారాలి, నేను ఏమీ చూడకూడదు. వేరే వాళ్ళు మారుతారో లేదు, నేను మారాలి. ఇట్లా మాత్రం అనుకోకూడదు. వీళ్ళు ఫలానా మారితేనే నేను మారుతాను, అంత హఠం చేయకూడదు. ఇది కూడా ఒక హఠం. వాళ్ళు మారితేనే నేను మారుతాను, వాళ్ళు చేస్తేనే నేను చేస్తాను, ఇట్లా అనుకునేది ఎవరికి నష్టమైపోతుంది? ఇది రాంగ్. ఇది సో ఈ సమయం అనుసారంగా స్లోగన్ ఇట్లా ఉండకూడదు, వాళ్ళు మారితే నేను మారుతాను అట్లా అని. ఈ సమయం అనుసారంగా స్లోగన్ ఏం ఉండాలంటే, నేను మారి చూపిస్తాను, నా చేంజ్ ద్వారా వేరే వాళ్ళు మారుతారు. నన్ను చూసి వేరే వాళ్ళు మారాలి, కానీ వాళ్ళని చూసి నేనేంది మారేది? అంటే మంచి వాళ్ళుగా ఉంటే వాళ్ళని చూసి మారండి. ఎవరైనా అట్లా ఇట్లా సంస్కారం ఉండే వాళ్ళుగా ఉంటే ఆ సంస్కారాలను మీరెందుకు చూస్తారు? తో మే బదులుతో దూసరే బదులే ఇట్లా ఉండాలి. ఓ బదులేతో హమ్ బదులే అది రాంగ్ స్లోగన్. మే బదులుతో దూసరా బదులే అట్లా స్లోగన్ రైట్ ఈ समय अनुसार। तो पहले मैं बदलूं, वो समझा? इसलिए कभी भी इन बातों में नहीं जाओ कि वो क्या करता है, ये क्या करता है। कितनी बड़ी समस्या हो, हिमालय जितना समस्या भी हो, आप परमधाम जितने ऊंची पहाड़ पर जाकर के बाबा के पास बैठो అంటే దాది చెప్తారు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వదిలేయండి, ఎంత పెద్ద సమస్య అయినా రాని, హిమాలయ కంటే పెద్ద సమస్య కూడా రాని, అయితే మీరు దానికంటే పైన పోయి కూర్చోండి, పరంధాంలో బాబా దగ్గర పోయి కూర్చోండి. అప్పుడు ఎంత పెద్ద పర్వతం అయినా సరే చిన్నగా కనిపిస్తుంది. అది ఏమి సమస్యనే లేదు, మనకి సమస్యనే లేదు. పరంధాం నుంచి ఈ భూమిని చూడండి ఎట్లా ఉంది, చిన్న చీమలాగా కూడా చీమ కంటే చిన్నగా ఉంటుంది. అట్లా అంత పైన పోయి కూర్చొని ఈ కింద చూడండి, మీకు సమస్యనే కనిపించదు, సమస్యనే లేదు వాస్తవంగా. ఈ కిందగా ఉండే స్టేజ్లో ఉండి చూడండి, అప్పుడు చాలా పెద్ద చిన్న మాట కూడా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. పరంధాంలో ఉండి చూడండి, పెద్ద విషయాలు కూడా ఏమీ లేనట్టే కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ డ్రిల్ చేస్తూ ఉండాలి. ఏ డ్రిల్? గడి నేను పరంధాంలో పోయి కూర్చోవాలి, అశరీరి అయ్యేసి పరంధాంలో పోయి కూర్చోండి. ఈ డ్రిల్ చేసే విధానం కూడా ఈ సమయంలోనే యూజ్ అవుతుంది. ఏదైనా మాటలు వస్తుంది చూడండి, ఆ సమయంలోనే ఈ డ్రిల్ చాలా యూజ్ అవుతుంది. ఊరికే కూర్చొని చేసానికి కాదు ఈ డ్రిల్. వేరే వాళ్ళ గుణాలు బాగాలేదు, వేరే వాళ్ళతో మనకు కష్టాలు వచ్చింది, ఏమేమో మాటలు జరుగుతుంది, ఆ సమయంలో ఈ డ్రిల్ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఉండి వెంటనే పరంధాం వెళ్ళిపోండి. అప్పుడు ఎవరి సమస్యను మనకి కంటికి కనిపించదు, ఎవరు అవగుణాలు కనిపించదు. బాబా మనని బాగా చూసుకుంటారు. పరంధాంలో కూర్చోండి. సో ఈ డ్రిల్ చేసే విధానం ఏం బాబా నేర్పించినారు, అది ఈ ప్రాబ్లం వచ్చే సమయంలో యూజ్ చేయండి. అప్పుడు ఏ ప్రకారమైన కంప్లైంట్స్ రాదు, ఏ క్వశ్చన్స్ మన మనసులో రాదు, కంప్లైంట్సే ఉండదు. ఎవరిదైనా మనసులో ఇప్పుడు ఏమైనా వచ్చింది అనుకోండి, వ్యర్థ సంకల్పాలు వికల్పాలు వచ్చింది అనుకోండి, ఎవరికైనా సాతి ఎవరో ఎట్లా వచ్చినారో అనుకోండి, జిజ్ఞాసు ద్వారా మనకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, రోగాల ద్వారా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ టైంలో అంతా ఈ డ్రిల్ అభ్యాసం చేయండి. ఈ రోగం ద్వారా మనకు సమస్యలు ఎక్కువ వస్తుంది, లేదు క్లాస్లో వచ్చే స్టూడెంట్స్ ద్వారా సమస్యలు వస్తుంది, లేదంటే మన దగ్గర ఎవరు ఉన్నారు వాళ్ళ ద్వారా సమస్యలు వస్తుంది. ఎంత వ్యర్థ సంకల్ప వికల్పాలు ఏమేమో వస్తూ ఉంటుంది. అయితే ఈ టైంలో డ్రిల్ అభ్యాసం చేయండి. అర్థమైందా? ఇదంతా ఏం పెద్ద మాట లేదు, మనకు కావాల్సింది బాబా, అక్కడ పోయి కూర్చునేది. మనకు లేదంటే ఇదే చూస్తూ ఉంటే మనకి యోగమే కుదరదు. ఈ మాటలే యోగంలో కూర్చుంటే కూడా జరిగిన విషయాలే బుద్ధిలో వస్తూ ఉంటుంది.
ఆ సమస్య ఈ సమస్య, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, వాళ్ళ అవగుణాలు వీళ్ళ అవగుణాలు, ఈ రోగం ఇదే మనసులో వస్తూ ఉంటుంది. యోగం ఏం అనుభవం అవుతుంది? యోగాల్లో అనుభవం కావాలంటే బాబా ఎట్లా కళ్యాణకారి అయినారు, నా కోసం కూడా శివబాబా కళ్యాణకారి ఎట్లా అయినారు, బాబా నేర్పించిన ఆ డ్రిల్ని అభ్యాసం చేయండి. లేదంటే మనకు బాబా దగ్గర ఉండి దూరంగా ఉండేదే అనుభవం అవుతూ ఉంటుంది. సో మనందరం బాబా గుణాన్ని గాయం చేయాలి, వేరే వాళ్ళ అవగుణాలని గాయం చేయకూడదు, బాబా గుణాలని గాయం చేయాలి. ఇది నా బాబా అనుభవం. దాది కూడా ఇదే అనుభవం చేస్తారు. వేరే వాళ్ళ అవగుణాలని చెప్తా ఉండేదానికి బదులుగా బాబాది మంచి గుణాలని అందరికి చెప్తా ఉండండి. శివబాబా ఎట్లా కళ్యాణకారి సద్గతి దాత అయినారు, నా కోసమే వచ్చి జ్ఞానం చెప్తూ ఉన్నారు, యోగా నేర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలోనే ఇది అంతా వదిలేసి మళ్ళీ కలియుగాని సంస్కారాలని ధారణ చేస్తే లాభం నాకు లేదు. సో బిందు రూపం ఆ ప్లేస్ మీకు పరంధాంలో బిందు రూపంలో ఉండేదానికి కాలేదంటే అవ్యక్త ఫరిష్ట రూపంలో ఉండండి. లేదు అవ్యక్త ఫరిష్ట రూపం కాలేదంటే సత్యుగాని విషయాలు అనుకోండి, అక్కడ ఎవరిలో అవగుణాలు ఉండదా లేదు అట్లా చూడండి. అక్కడ ఎవరిది సమస్యనే మనకు రాదు, అక్కడ లెక్కాచారం మనకు లేనే లేదు. ఇట్లా యోగాల్లో ఈ బాబా చెప్పే స్టేజెస్ ఏముందో ఒకటి రాలేదంటే ఇంకొక స్టేజ్ని అనుభవం చేస్తూ ఉండండి. బీజరూప అవస్థ మనకు చాలా ముఖ్యం, అది చేయండి. ఒకవేళ అది మీకు కష్టంగా ఉంటే అవ్యక్త ఫరిష్ట స్వరూపులా ఉండండి. అదిను మీకు కష్టంగా ఉంది అంటే సత్యుగాని ఆది స్టేజ్లో పోయి అనుభవం చేస్తూ ఉండండి. లేదంటే సంగం యుగాల్లో మనం ఏం చేయాలి దాని గురించి ఆలోచన చేస్తూ ఉండండి. ఎంతెంత మనం నిస్సంకల్పంగా ఉంటాం వేరే మాటల్లో అంత మంచిది. వేరే మాటల్లో నిస్సంకల్పం బిందు రూప్ స్టేజ్లో అంటే ఫుల్ స్టాప్ పెట్టేయాలి, దాని అంతా ఫుల్ స్టాప్ పెట్టేయాలి. బిందు రూప స్థితిలో ఉంటే మన పాప అంతా భస్మ అయిపోతుంది. అదైనా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రోజంతా బాబా చెప్పిన ఈ 5 స్టేజెస్ ఉంది కదా, 5 మాటలు రూపం, ఏదో ఒక దాని గురించి లోపల డీప్గా అనుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మన లోపల పవర్ ఉంటుంది, మన స్టేజ్ పవర్ఫుల్గా ఉంటాం, మనకి పవర్ వస్తూ ఉంటుంది. దానికంటే బయట వేరే ఆలోచన చేయదు. ఈ 5 రూపాయలదే ఏదో ఒక రూపాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అర్థమైందా? బీజరూప అవస్థ అనేది చాలా పెద్ద స్టేజ్, అది నంబర్ 1 స్టేజ్. అది దాంట్లో పోయి కూర్చుంటే ఏ విషయాలు మనకు ఇది కాదు, పాపం కూడా భస్మ అయిపోతుంది, వేరే వాళ్ళ అవగుణాలంతా మనకు కనిపించదు. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఫరిష్ట స్వరూప స్టేజ్. ఆ ఫరిష్ట స్వరూప స్టేజ్లో ఉంటే కూడా డబుల్ లైట్ స్వరూప్, మనం చాలా లైట్గాను ఉంటాం. మరి మూడో స్టేజ్ ఏమంటే బాబా దగ్గర రుహ్రువాన్ చేస్తూ ఉండేది. ఒకవేళ బీజరూప అవస్థ రాలేదంటే ఫరిష్ట స్టేజ్లో ఉండండి. అదినూ రాలేదా బాబా దగ్గర సంభాషణ చేస్తూ ఉండండి. మన మనసులో మంచి మంచి మాటలు తీసుకొస్తూ ఉండండి. మనసు ఎక్కడైనా వేరే చోట్ల పోయేసి చాలా అశాంతిగా అయిపోతే బాబా దగ్గర స్వీట్గా మాట్లాడేది స్టార్ట్ చేస్తూ ఉండండి. అట్లా అదినూ రాలేదంటే ఈ సంగం యుగంలో ఏం సేవ చేస్తాను చూసి ఆ సేవ చేస్తూ ఉండండి. అర్థమైందా? ఉల్టాగా మాత్రం పోవద్దు, వ్యర్థ సంకల్పం మాత్రం చేయొద్దు దేనిపైన. ఇప్పుడు టైం అనుసారంగా అదంతా మంచిది కాదు. ఊరికనే కొందరు టైం పాస్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి బోర్ అయిపోయింది, వేరే వాళ్ళదంతా ఆలోచన చేసి మనసు బరువు అయిపోయింది అనుకోండి, అప్పుడు అనుకుంటారు కొంచెం రిలాక్సేషన్ కోసం కొంచెం ఆ సినిమా చూస్తాం, ఈ సినిమా చూస్తాం, అది చూస్తాం, ఇది చూస్తాం అనుకుంటారు. అది కూడా టైం వేస్ట్ లాగే. అందువల్ల ఆత్మిక స్థితిలో ఉండి బాబా దగ్గర మనసుని ఇచ్చి అనుభవం చేస్తూ ఉండండి.
అర్థమైందా? తర్వాత ఒకవేళ ఏమి లేదంటే జ్ఞానాన్ని మనం చింతన చేస్తూ ఉండండి. ఇది మరి 4th స్టేజ్, జ్ఞానాన్ని మనం చింతన చేస్తూ ఉండే స్థితి. ఈ స్థితి కూడా మంచిదే. జ్ఞానం మనం చింతన చేస్తూ ఉంటే లోపల వ్యర్థ సంకల్పం అంతా రాదు, అది వెళ్ళిపోతుంది. అట్లేదంటే ఏదో ఒక బుక్ తీసుకొని చదువుతూ ఉండండి, అదైనా బాగుంటుంది. ఒకటా బుక్ తీసుకుని చదవండి, జ్ఞానం మనం చింతన చేస్తూ ఉండండి, వ్యర్థ సంకల్పం నుంచి ముక్తి అయిపోతారు. లేదు ఫరిష్తా స్టేజ్ని అనుభవం చేయండి. ఇట్లా ఒకటి లేదంటే ఒకటి. అయితే వేరే వాళ్ళని మాత్రం ఏమి చూడనే వద్దు. మంచి మంచి పాయింట్స్ బాబా ఇచ్చినారు. ఆ మంచి మంచి పాయింట్స్లో డీప్గా పోయేది, దాని అర్థాన్ని తీసుకునేది, రాసుకునేది, అట్లా అంతా చేయండి. బాబా ఏ అర్థంతో ఈ పాయింట్ చెప్పినారు అట్లా విచారం చేయండి. లేదంటే ఇద్దరు కూర్చొని దానిపైన మాట్లాడుకోండి. అర్థమైందా? సో ఏ విధంగా వ్యర్థ సంకల్పాలది ఎందుకు ఏమి ఎట్లా అట్లంతా వస్తుందో అట్లా ఈ జ్ఞానాన్ని గురించి బాబా ఈ పాయింట్ ఏం చెప్పినారు, ఎట్లా చెప్పినారు, ఎందుకు చెప్పినారు, ఇట్లా విచారం చేసేది పోతే చాలా బాగా విచార సాగరం అంతా వస్తుంది. భాషణ చేసేదానికోసం కూడా మనం ఎందుకు ఏమి ఎట్లా అట్లా అని ఒక పాయింట్ని గురించి చెప్తామా లేదా? వ్యర్థ మాటలకు బదులుగా జ్ఞానాన్ని మాటల్లో దీని డీప్గా పోదే వేరే వాళ్ళకు చెప్పేదానికి కోసమైన పనికి వస్తుంది. మర్చిపోయిన మాటలంతా మనసులో అనుకోండి, అప్పుడు మూడ్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా మూడ్ సర్లేదు అంటే బాబా ఏమేం పాయింట్స్ ఏ మూడ్ని సర్చ్ చేసానికి ఏ పాయింట్ని చెప్పినారు దాని గురించి విచారం చేయండి. ఏ విధానంతో ఈ మూడుని సర్చ్ చేసుకోవాలి, దానికి ఏం పాయింట్ ఉందో దాన్ని వెతికి బుక్లో ఉండి అభేతవాణి బుక్లో ఉండి దాన్ని సర్చ్ చేసుకునేదానికి ట్రై చేయండి. ఇట్లా బాబా చెప్పే మాటలు ఏదో ఒక దాంట్లో బిజీగా ఉండాలి. అప్పుడు ఈ చెడ్డది ఏమేమి మనం చూసి కిందగా వస్తామో అదన్నీ వెళ్ళిపోతుంది. మన కన్ను కూడా మరి పాజిటివ్ అయిపోతుంది, పాజిటివ్గా చూసేది వస్తుంది. జ్ఞానాన్ని మనం చింతన చేస్తూ ఉంటే కూడా మన లోపల చాలా పరివర్తన వస్తుంది. సో దృఢ పరివర్తన కోసం ఇప్పుడు మనం ఈ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే వేరే వాళ్ళు మనకు కనిపించరు, లేదంటే అందరినీ అవగుణాలే కనిపిస్తూనే ఉంటుంది. మన అదృష్టాన్ని మన చేత ఉంది, మన అదృష్టం. కావాలంటే బాబా చెప్పేట్టుగా ఈ 5 స్వరూపాన్ని సమయ సందర్భానుసారంగా యూజ్ చేసుకొని జ్ఞానాన్ని మనం చింత చేసుకొని ఇంప్రూవ్ కావచ్చు. అదృష్టం మీకు అదృష్టం లేదు అంటే ఏం చేసేది, ఏదంటే అది మాట్లాడుకుంటారు. అట్లంతా ఉండకూడదు. సో 3 మాటలను త్యాగం చేయాలి మొత్తానికి. ఏ 3 మాటలు అంటే, ఒకటి పరచింతన. పరచింతన అంటే ఎప్పుడు వేరే వాళ్ళపైన చింత చేసేది. పర అంటే వేరే వాళ్ళు, పరచింతన చేయదు. ఇంకొకటి పరమత్తులో నడుచుకోవద్దు. పరమత్తు అంటే మనుషులు ఏం మనకు డైరెక్షన్స్ ఇస్తారో రాంగ్ డైరెక్షన్, అట్లా నడుచుకోకూడదు. ఇంకొకటి పరదర్శన. పరదర్శన అంటే ఎప్పుడు చూసినా నెగిటివ్లని చూస్తూ ఉండేది అందరిపైన, వాళ్ళ అవగుణాలు, వాళ్ళు ఏం చేస్తారు అదే చూస్తూనే ఉండేది. సో ఈ 3 పరని మనం త్యాగం చేయాలి. ఏ 3? పర చింతన, పర మత్, పర దర్శన్. దానికి బదులుగా బాబా ఒక పరని ధారణ చేసుకొని చెప్పినారు. ఏమంటే పరోపకారి కావాలి. పరోపకారి అంటే వేరే వాళ్ళకు ఉపకారం. సో దీని గురించి మననం చేయండి, మీకు మనన శక్తి బాగా వస్తుంది. జ్ఞాన కత్తిలో కూడా బాగా ఇది నిండుతుంది, షార్ప్నెస్ వస్తుంది. సో ఈ విధంగా మన స్టేజ్ను చేసుకునేదానికి మనం పురుషార్థం చేయాలి. నా స్వమానంలో ఉండాలి. స్వమానంలో ఉండి మన ఆంతరిక స్థితిని
శ్రేష్టంగా చేసుకునే దానికోసం మన లోపల ఉండే మన చూసుకోవాలి. నేను ఏ స్టేజ్ వరకు వచ్చినాను, నా దగ్గర ఇంకా ఎంత అవగుణాలు ఉంది, ఎంత గుణాలు వచ్చింది, అదాన్ని చూసుకునే పోండి. ఇట్లా ఆలోచన మాత్రం చేయొద్దు. నేను ఎంతవరకు సహనం చేసుకునేది, నేను ఎంతవరకు ఇట్లా ఉండేది, వాళ్ళు కూడా కొంచెం సహనం చేసుకోవాలి కదా, అట్లా అంత చెప్పకూడదు. మనం ఎంత సహనం చేసుకుని పార్ట్ చేస్తామో అంత అందరికీ మంచిదే అవుతుంది, దాని రిజల్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా మాత్రం చెప్పొద్దు. నేనైనా వాళ్ళకు అడ్జస్ట్ చేసేది, వాళ్ళు కొంచెమైనా నాకు అడ్జస్ట్ కావచ్చు కదా, నేనైనా సహనం చేసుకునేది, వాళ్ళు కూడా సహనం చేసుకోనిలే. అట్లంతా మాట్లాడే వాళ్ళు ఏమవుతారు, ఇంకా కిందుగా వచ్చేస్తారు. तो ऐसा नहीं सोचो कि मेरा भी तो कोई सुनना है ना. వాళ్ళ మాటలే నేను వినేదా ఏమి, నా మాట కూడా వాళ్ళు విని మేరా మేరా వచ్చేసిందంటే వాళ్ళు ఎక్కడ పోదారు, నరకానికే పోదారు. మేరా 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 నా మాట, వాళ్ళ మాట నేను ఎప్పుడు వినాలా ఏమి. ఈసారి వాళ్ళు నా మాట విని నేనే వాళ్ళకు అడ్జస్ట్ చేసుకునేదా ఏమి, వాళ్ళు కూడా నాకు అడ్జస్ట్ అయిపోయి నడుచుకొని ఎప్పుడూ నేను సహనం చేసుకోవాలన్నా ఏంది, వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా. అట్లా అంతా చెప్పేది అంటే పాతాళలో వెళ్ళిపోతారు కిందగా. బాబాకు ఇష్టమే లేదు, ఎవరికి ఇష్టం లేదు ఇట్లా మాట్లాడేవాళ్ళు. కొంచెం వాళ్ళు కూడా చేయొచ్చు కదా, నేనైనా ఎప్పుడు చూస్తాను చేసేది. అట్లంతా మాట్లాడేవాళ్ళు బాబాకి ఇష్టం లేదు. మనం బస్ బాబా ఏం చెప్తే అది వినాలి, అది వినిపించాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. బాబా చెప్పినట్టుగా నడుచుకొని పోతూ ఉండాలి. ఎప్పుడు చూసినా బాబా 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 ఏం చెప్తారో అదే వినాలి, బాబా చెప్పినట్టుగానే నడుచుకోవాలి. బాబా కోసమే మనం ఉన్నాం, అర్థమైందా. ఎక్కడ బాబా అని అనుకుంటామో, బాబా చెప్పేదే అనుకుంటామో అప్పుడు పాపం లేదు. బాబా చెప్పేదాన్ని మర్చిపోయేసి వీళ్ళెందుకు ఇట్లా, వాళ్ళెందుకు అట్లా, నేనైనా సహనం చేసుకునేది, నేనైనా అడ్జస్ట్ చేసుకునేది, అట్లా అంతా మాట్లాడుకుంటే పాపం, లెక్కాచారం కూడా సమాప్తి కాదు, పాపం అయిపోతుంది. సో ఎప్పటి వరకు మనం పాపం చేస్తూ ఉండేది. పాపం ఎక్కడ ఉంటుంది అక్కడ బాబా ఉండరు, బాబా వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గర ఉండి. ఎట్లా లక్ష్మి అలిగిపోతే వెళ్ళిపోతుందా లేదా, వాళ్ళ ఇంట్లో ఉండదు. అట్లా శివబాబా ఏమి అలిగిపోరు. కానీ పాపం ఎవరి మనసులో పాపం ఇట్లంతా జరుగుతుందో వాళ్ళ మనసులో బాబా ఉండరు, అనుకుంటే కూడా రారు బాబా అట్లా పాపం చేసేవాళ్ళు. అందువల్ల ఈ పాపం నుంచి ముక్తి అయిపోవాలి, సూక్ష్మ పాపం ఇదంతా. సో ఇప్పుడు ఈ టైం మారిపోయింది. ఈ టైం అనుసారంగా చిన్న చిన్న పాపం చేసినా కూడా అది మనకు పెద్ద పాపం అయిపోతుంది. చిన్న పాపం కూడా పెద్ద, ఎందుకంటే ఈ టైం ఇప్పుడు దగ్గర వచ్చేసింది, వినాశానికి దగ్గర వచ్చేసింది. ఈ వినాశం అయ్యే టైంలో చిన్న పాపం కూడా పెద్ద తప్పు అయిపోతుంది, చిన్న మాట కూడా పెద్ద మాట అయిపోతుంది. వానప్రస్థి ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా చాలా పెద్దగా అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు దాన్ని వదిలేయండి, అర్థమైందా. మళ్ళా కొందరు ప్రశ్న అడిగినారు దాదీని, శ్రీమత్ క్యా హై అట్లా అడిగినారు. ఏమి శ్రీమత్, जो बाबा की मुरली में है वही श्रीमत है. अगर कोई बहन कुछ भी डायरेक्शन देती है तो बाबा ने जो कहा वैसे ही कहेंगे ना. సపోజ్ బాబా మురళీలో ఏం చెప్తారో అదే శ్రీమత్. ఒకవేళ టీచర్స్ ఏదైనా మీకు డైరెక్షన్ ఇచ్చినారు, అయితే టీచర్స్ కూడా బాబా చెప్పిన దాని అనుసారంగానే డైరెక్షన్ ఇస్తే అది శ్రీమత్. ఒకవేళ మన్మత్ అనుసారంగా డైరెక్షన్ ఇస్తారనుకోండి, అప్పుడేం చేయాలి, దాని శ్రీమత్ అని చెప్పారు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ స్వార్థ అనుసారంగా ఇస్తే అది శ్రీమత్ లేదు. శ్రీమత్ అంటే మురళీలో బాబా ఏం చెప్తారు
అమృత్ వేళ నుంచి రాత్రి వరకు ఏమేమి డైరెక్షన్ ఇచ్చినారో ఫాలో చేశాను. అదాన్ని శ్రీమతం. అందువల్ల మొదట్లో మనం స్వమానంలో ఉండాలి. స్వమానంలో ఉండి శ్రీమతం అనుసారంగా నడుచుకొని పోతూ ఉండాలి. ఒకవేళ ఎవరైనా వేరేమైనా చేస్తే మన సైలెన్స్ అయిపోవాలి. డిస్కస్ చేయకూడదు, రాళ్ళులాగా మాట్లాడకూడదు. అంటే రాయిగా ఉంటే దానికి ఏం అర్థమవుతుంది? బాబా ఏం చెప్తారు దాని ప్రకారం మనం పోవాలి. అర్థమైందా? మనసా సేవ కూడా చేస్తూ ఉండాలి. అప్పుడే మన మనసు కూడా బాబా చెప్పినట్టుగా ఉంటుంది. మనసు బీజ రూప అవస్థలో ఉండాలి. తర్వాత కొందరు అడుగుతారు, ఇంకొక ప్రశ్న అడుగుతారు, కहाँ कहाँ पर ఈవిల్ सोल का चक्कर थोड़ा चलता है, इसमें डर लगता है, क्या करना? అంటే కొన్ని ప్లేస్లు అంతా దెయ్యాలు అది దాన్ని చేస్తూ ఉంటుంది. పాపం కొందరు సెంటర్స్లో వాళ్ళకు భయం అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు. तो ఈవిల్ सोल आवे ये क्यों जो डर लगे, ఈవిల్ सोल आती किसके पास? ఎవరి దగ్గర వస్తుంది ఈవిల్ सोल? जो कमज़ोर होते हैं, जो योग ठीक नहीं लगाते हैं, उनके पास ఈవిల్ सोल आती है. तो ये 3 पैर जो है जो सुनाया उसको निकाल के एक पैर को धारण करो तो ఈవిల్ सोल नहीं आएंगे. అంటే పరమతం, పరదర్శన్, పరచింతన్ చేసే వాళ్ళ దగ్గరనే ఈవిల్ సోల్ వస్తుంది. ఆ మూడింటిని చేసేసి పరోపకారి ఎవరు చేస్తారు వాళ్ళ దగ్గర మాత్రం ఈవిల్ సోల్స్ రానే రాదు. సో భయం కూడా ఒక భూతం. ఎందుకోసం భయం వస్తుందంటే పరమతిలో నడుచుకున్నారు, పరచింతన చేసినారు, పరదర్శన జరుగుతూ ఉంది. అందువల్ల భయాన్ని భూతం కూడా పట్టుకుంటే ఈ ఈవిల్ సోల్ కూడా వచ్చేస్తుంది మన దగ్గర. దానికి ఇప్పుడు పరోపకారి కావాలి. జబ్ అకేలే హో బాబా साथ में नहीं है, अगर बाबा साथ है तो भय क्यों होता है? ఈవిల్ సోల్ भी नहीं आएंगे. సో బాబా మన దగ్గర లేదంటేనే ఈవిల్ సోల్ వస్తుంది. ఎందుకు లేదు బాబా మన దగ్గర? ఎందుకంటే పరమతం, పరదర్శన చేసినారా లేదా? వేరే వాళ్ళని గురించి మాట్లాడుతూ ఉంటారా లేదా? అప్పుడు ఈవిల్ సోల్ మీ దగ్గర వచ్చేస్తుంది. బాబా మీ దగ్గర ఉండరు. ఎవరి దగ్గర బాబా ఉంటారు వాళ్ళ దగ్గర ఈవిల్ సోల్ వచ్చేదానికి చాలా భయపడుతుంది. ఏంటంటే శివ బాబా సర్వశక్తివాన్, భగవాన్ నా దగ్గర ఉంటే వేరే ఎవరు మన దగ్గర వస్తారు? వాళ్ళకి భయం అవుతుంది. అందువల్ల బాబాని సాతిగా చేసుకొని నిర్భయంగా ఉండండి. మొదట్లో ఈ 3 మాటలను త్యాగం చేయండి. ఏ 3 మాటలు? పరచింతన్ అంటే పరచింతన అంటే వేరే వాళ్ళపైన ఆలోచన చేసేది. వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు, వీళ్ళెందుకు, అది స్టాప్ చేయండి. ఇంకొకటి పరదర్శన్, వేరే వాళ్ళ అవగుణాలే చూస్తూనే ఉండేది. మరి పరమత్, వేరే వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకునేది. ఇదంతా పాపం. ఎవరు పాపం చేస్తారో వాళ్ళకే భయం ఉంటుంది. వాళ్ళ దగ్గర భగవాన్ ఉండరు, వాళ్ళ దగ్గర ఈవిల్ సోల్ వచ్చేస్తుంది. అర్థమైందా? तो ये ఈవిల్ सोल कुछ भी नहीं है, ये अपने ही किए हुए पाप है, उसका ही अटैक करता है. ఎవరు పాపం చేస్తారు ఆ పాపాన్ని రిజల్ట్ ఈవిల్ సోల్ వచ్చేది. అది అటాక్ చేస్తుంది వాళ్ళనే, పాపాత్మాలు, పాపం చేసిన వాళ్ళు. బాబా బిడ్డలు, బాబా బిడ్డ అని అనుకొని పాపం చేస్తే ఈవిల్ సోల్ వచ్చేస్తుంది. భయాన్ని భూతం కూడా వచ్చేస్తుంది. మనసులో కూడా భయం వచ్చేస్తుంది. అర్థమైందా? ఈవిల్ సోల్ ఏం చేస్తుంది? భయపడేట్టుగా చేస్తుంది. ఎవరినైనా ఈవిల్ సోల్ వచ్చి ఉంటాయి, వాళ్ళని చూస్తే ఎంత భయం అవుతుందా లేదా? ఎందుకు వచ్చింది ఈవిల్ సోల్? పరమతం, జాగ్రత్త. పరమతం, పరదర్శన్, పరచింతనే ఫుల్గా త్యాగం చేయాలి.
పెద్ద పాపం అది. భగవాన్ మన దగ్గర ఉండి దూరంగా వెళ్ళిపోతారు. అందుకే ఈవిల్ సోల్ వస్తుంది. అర్థమైందా పాయింట్ ఏమీని? భయం ఒక పెద్ద దెయ్యం. ఆ దెయ్యంతో చేరి ఈ దెయ్యాలు కూడా వస్తుంది. అందువల్ల అట్లా ఏమైనా ఉంటే బాబా ఏం చెప్తున్నారంటే విశేష అమృత వేళ యోగం పవర్ఫుల్గా చేయండి. పవర్ఫుల్గా చేసి ప్రతిజ్ఞ స్ట్రాంగ్గా చేయండి. నేను పరమతం పారదర్శనంతో స్టాప్ చేసేస్తాను, పరోపకారి అవుతాను. స్ట్రాంగ్ ప్రతిజ్ఞ చేయండి. విశేష యోగం పవర్ఫుల్గా చేయండి. అప్పుడు ఈ సమస్యలంతా వెళ్ళిపోతుంది. దాని చక్రంలో మనం రాకూడదు, దాని వర్ణన కూడా చేయకూడదు. పరచింతన అది. సో యోగ బలాన్ని జమ చేసుకోవాలి. బాబా పైన ప్రీతిగా ఉండాలి. ఆ ప్రీతిగా ఉండే బాబా తలంపు సంపూర్ణ నిర్వికారి అవస్థలు ఉండండి. నిరాకారి నిర్వికారి అవస్థలు ఏమి ఇట్లా ప్రాబ్లమ్సే రాదు. ఓం శాంతి. సో ఇప్పుడు మనందరం అరగంట సేపు యోగం చేస్తాం. యోగంలో ముఖ్యంగా ఇది అనుకోండి, నేను ఆత్మ సూక్ష్మ బిందు నిరాకార అవస్థలో ఉన్నాను. నేను పరంధామ నివాసి. పరంధామలో ఉండేటప్పుడు నేను సంపూర్ణ నిర్వికల్ప స్థితిలో ఉన్నాను. ఏ ప్రకారమైన అశుద్ధ సంకల్పం లేదు, వ్యర్థ సంకల్పాలు లేదు. జ్యోతి బిందు స్వరూపంలో ఉన్నాను. కర్మాతీత అవస్థలో ఉన్నాను. బాబా దగ్గర కూర్చున్నాను. నేను బాబాకు ప్రతిజ్ఞ చేస్తాను, బాబా నేను ఎప్పుడు పాపం చెయ్యను, పరమతంలో ఉండను, పరదర్శన చెయ్యను, పరచింతన చెయ్యను. అట్లానే స్ట్రాంగ్గా ప్రతిజ్ఞ చేయండి. సదా నిరాకార స్థితిలో ఉంటాను. శాంత స్వరూపాత్మ, సర్వాత్మలకు శాంతి ఇస్తాను. పవిత్రత శక్తిని వ్యాప్తం చేస్తాను. అట్లా అని మనసులో అనుకొని పరంధాంలో పోయి కూర్చోండి. అరగంట సేపు అట్లా ఉండండి. ఓం శాంతి.
नजरों में अपनी रखना, नजरों में अपनी रखना, तू मुझको हर पल नजरों में अपनी रखना, नजरों में अपनी रखना, तू मुझको हर पल। बस इतनी सी कर देना प्रभु मुझ पे तू मेहर, नजरों में अपनी रखना, नजरों में अपनी रखना। सिवा ना मुझको कोई और देख पाए, कोई और देख पाए। नजरों में अपनी रखना, तू मुझको यूं समाए, तू मुझको यूं समाए। तेरे सिवा ना मुझको कोई और देख पाए। नजरों में अपनी रखना, तू मुझको यूं समाए। बार बार कहती है, बार बार कहती है मन की यही लहर, बार बार कहती है मन की यही लहर। बस इतनी सी कर देना प्रभु मुझ पे तू मेहर, नजरों में अपनी रखना, नजरों में अपनी रखना। नजरों की तेरी भाषा भरती है मुझ में आशा, भरती है मुझ में आशा। नजरों से तुमने अपनी मुझे खूब है तराशा, मुझे खूब है तराशा। नजरों की तेरी भाषा भरती है मुझ में आशा। नजरों से तुमने अपनी मुझे खूब है तराशा। समा तेरी नजरों में, समा तेरी नजरों में, मैं जाऊं वहीं ठहर। समा तेरी नजरों में, मैं जाऊं वहीं ठहर। बस इतनी सी कर देना प्रभु मुझ पे तू मेहर, नजरों में अपनी रखना, नजरों में अपनी रखना। नजरें तुम्हारी पल पल जीवन मेरा सवारे, जीवन मेरा सवारे। दिखते तेरी नजर में स्वर्गिक हमें नजारे, स्वर्गिक हमें नजारे। नजरें तुम्हारी पल पल जीवन मेरा सवारे। दिखते तेरी नजर में स्वर्गिक हमें नजारे। तेरी नजर में देखी, तेरी नजर में देखी खुशियों की नई सहर। तेरी नजर में देखी खुशियों की नई सहर। बस इतनी सी कर देना
प्रभु मुझ पे तू मेहर नजरों में अपनी रखना, नजरों में अपनी रखना।
जी